వీటికి ఏ కెమికల్స్ ఉండవు ఫ్రెండ్స్, న్యాచురల్గా వేస్తాం మేము. మా సైడ్ పందులు గోలు ఎక్కువ ఫ్రెండ్స్, అందుకే నైట్ టైం ఈరోజు మీకు మా చేను చూపిస్తాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చేను కాడికి వచ్చాము. మా చేతికి చూడండి ఎన్ని ఊసలు ఉన్నాయో. మా చేను చూడండి ఫ్రెండ్స్, మిరప చెట్లు, ఏం చెట్లు? ఇది వంకాయ చెట్టు ఫ్రెండ్స్. వీటికి ఏదో పురుగు తినేస్తుంది. ఎన్నున్నాయి? టమోటో, చిన్న పిల్లలు, బెండ చెట్టు, ఇది వచ్చి అనప చెట్టు, ఇవి వచ్చి చిన్న ఎర్రగడ్డలు అంట. చిన్న ఎర్రగడ్డలు బాగున్నాయి ఇవి చూడు. ముల్లంగి, దిస్ ఈజ్ ముదిరిపోయిన ముల్లంగి. వదిలే, ఇప్పుడు ఉన్నాయంట. ఎందుకు? మినీ గార్డెన్. కొత్తిమీర బాగా వచ్చింది, మేము వేస్తే రాలేదువే. నాటు కొత్తిమీర బాగుంది ఫ్రెండ్స్, స్మెల్ కూడా బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఏం చెట్లు అంటావు ఇవి? ఏం చెట్లు ఏమో తెలీదు. ఇక్కడంతా ఉన్నాయి చూడు. ఇది ఆంది చెట్టు ఫ్రెండ్స్. దీంతో ఆంది గింజలతో ఆందం నూనె తెలుసా మీకు? దీపానికి ఎందుకు వేస్తా అంటారు. చాలా హెల్త్కి, తలకి, పిల్లలకి మెయిన్ ఇదే పెడతా ఉండేది. అది దీని గింజలతోనే వస్తుంది ఫ్రెండ్స్. వీటికి ఏ కెమికల్స్ ఉండవు ఫ్రెండ్స్, న్యాచురల్గా వేస్తాం మేము. వచ్చి వేరుశనగ చూడండి. వేరుశనగలోనే మామిడి చెట్లు వేసాం. నాన్న ఇంకా కాయలేదు నాన్న అవి. మా పొలాలు, మా గుడిసే. నైట్ కావాలొచ్చి ఇక్కడే పడుకుంటారు ఫ్రెండ్స్ మా నాన్న. మా సైడ్ పందులు గోలు ఎక్కువ ఫ్రెండ్స్, అందుకే నైట్ టైం నాన్న ఇక్కడికి వచ్చి కావలు ఉంటారు. నైట్ అంతా ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకు చనిపోయింది అది? మామిడి చెట్టు ఎందుకో చనిపోయింది ఫ్రెండ్స్. ఎందుకండి తెలియట్లేదు. మిగతాటి అన్నీ అయితే బాగానే ఉన్నాయి. దీని ప్లేస్లో ఇంకో చెట్టు నాటాలి. అసలు నేను ఒక్క నెమలు కూడా ఇక్కడ చూడలేదు. ఎన్నో నెమలు ఉన్నాయని చెప్తారు. ఇక్కడ అసలు నాకు ఒక్కరోజు కూడా కనపడలే మన చేనులో. అంత పొద్దున్న నేను రాలేను కదా. ఎక్కడ సపోటా? 2 చెట్ల. ఇప్పుడు సపోటా చెట్టు చూద్దాం. ఈ చెట్లన్నీ ఆ పిల్లే నాటింది ఫ్రెండ్స్. కాయ వచ్చింది చూడండి. పడినప్పుడే చీమలు తినేస్తున్నాయి. చూడండి ఒకసారి. ఒక నిమిషం బాగా చూపిద్దాం. చీమలు కూడా తినాలి కదా, మనమే తింటేలా. అండ్ వచ్చే ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. వీటి పేరు అడగండి, మాకు తెలీదు. చాలా బాగున్నాయి. గురుగాకు అంటారు, మా సైడ్ అయితే చేనాకు అంటారు. పప్పు చేస్తారు వీటితో, పూలతో కాదు ఫ్రెండ్స్, ఆకుతో. అది మా బోర్. ఇక్కడెక్కడో వంకాయ ఉందంట ఫ్రెండ్స్, చూద్దాం రండి. చిన్న లిల్లీ పుట్. ఇది మా పెద్దనాన్న వాళ్ళు ఫ్రెండ్స్, చాలా రోజులు అవుతుంది. ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే సన్ఫ్లవర్ లాగా ఉంటాయి. ఇది మా బోర్, మా జీవనాధారం. ఇది లేకపోతే మేము లేము. ఇదే మాకు చాలా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు జిల్లేడు చెట్టు ఫ్రెండ్స్, జిల్లేడు చెట్టు.
మా సైడ్ ఎక్కలేని చెట్లన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, మా అడవిలో అన్నీ దొరుకుతాయి. దిస్ ఇస్ దానిమ్మ చెట్టు. ఈ ఫ్లవర్స్ ఇవి తెలుసా ఫ్రెండ్స్ మీకు? చూపించు. మేమైతే బలపిచ్చాకంటాము. ఇవే చిన్నప్పుడు మేము పలకలకు రాసుకునే వాళ్ళం, వీటాకునే ఈ ఆకులు. పలకలు బాగా అంటే ఇవి ఎక్కువ వాడేవాళ్ళం మేము. బోర్డ్స్ కూడా వాడేవాళ్ళం చిన్నప్పుడు. ఈ ఫ్లవర్స్ తో దండ కూడా చేసి మేము మా ఊళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు బాగా ఆడుకునేవాళ్ళం వాటితో. ఇప్పుడు చెప్పు. వీటితో దండల్ని చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇది కొత్తగా నాటారు ఫ్రెండ్స్ తోట, ఇంకా పెద్దది అవ్వలేదు. ఇది వరిగడ్డి ఆవులకి. ఇది మందేనావే? ఇక్కడే ఆవులు కట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఎండాకాలం వస్తే ఇక్కడే ఉంటాయి ఆవులు. ఇప్పుడు చింతకాయలు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి.